ఏం శ్రావంతి అలా రాసా ఎగ్జామ్? మంచిగా రాసాను. మీ సిఎస్సీ దేవుందిలే కోడ్ రాస్తారా? తెలుగు కూడా రాయడం రాజు నాకు చెప్తున్నావు సి లాంగ్వేజ్ గురించి. కనీసం ల్యాప్టాప్ లో పాస్వర్డ్ ఫస్ట్ అటెంప్ట్ లో ఇన్కరెక్ట్ రాకుండా ఎప్పుడైనా టైప్ చేసావారా? ఇలా కోడ్ వేసుకుని మార్కెటింగ్ చేసే అంత ఈజీ అనుకున్నావేంటి కోడ్ రాయడం అంటే? ఫస్ట్ బెంచ్ 2+3 ఎంత? నీకేం తెలుసు? నాకు అంతే తెలుసే. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఓకే నెక్స్ట్ వన్. సార్ అవుట్పుట్ 2 సార్. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నువ్వు ట్రిపుల్ కదా? అవును, నీకెలా తెలుసు? అందుకేనా నిన్ను చూస్తే నాలో కరెంట్ పాస్ అవుతుంది. ఎదవేసాలు వేసేవనుకో వైర్లు కత్తిరించేస్తాను. శ్రవంతి ఇది ఎక్కడ పెట్టాలి? చూసుకో, ప్లస్ లో మైనస్ లో ఉన్నాయి కదా అని ఎందులో పడితే అందులో పడేవనుకో గూట్లో మీటర్ వెళ్ళిపోద్ది. ఇదిగో ఆ మీటర్, దీంతో చెక్ చేయి. ఆ మీటర్ ఆమె ఎవరు? ఆమె ఈమె కాదురా భార్గవ్, దీంతో కరెంట్ చెక్ చేస్తారు. సార్ ఇందులో నుంచి చూస్తే బొమ్మలంతాయా సార్? టోటల్ స్టేషన్ అమ్మా. అంటే ఇది ఎక్కి మా ఊరు వెళ్ళిపోవచ్చా అండి? అక్కడ అడ్మిషన్ రూమ్ ఉంటది, అక్కడ టీసీ ఇస్తారు, అది తీసుకొని ఊరికి వెళ్ళిపోవచ్చు. ఆయన ఎందుకు జాయిన్ అయినావమ్మా ఈ బ్రాంచ్ లా? అంటే నేను గాల్లో మెల్ల బాగా కడతాను మా అమ్మ అంటూ ఉంటది, అందుకే ఇందులో జాయిన్ చేయించింది సార్. అయ్య బాబోయ్, ఈడెవడు అంత కష్టపడి ఏం చూసేస్తున్నావే? ఏం కనిపించట్లేదు, 3 దొబ్బింది. 3 దొబ్బిందా? అయితే పక్కెళ్ళి చాయ్ షార్ట్స్ లో షార్ట్ సిరీస్ చూడు. అదేంటి యూట్యూబ్ ఛానలా? యూట్యూబ్ కాదహే, అదొక షార్ట్ సిరీస్ ఓటీటీ. సినిమా రేంజ్ లో సూపర్ ఉంటాయి సిరీస్లు. ఎపిసోడ్ 2 నిమిషాలే ఉంటది. బ్రేక్ టైమ్ లో ఒక సిరీసే లేపేయచ్చు. లేపెద్దలే గాని పద. పోయినా కూడా చూపించవా, ఏం గీస్తున్నావు? నీకు వచ్చింది బాత్రూమ్ డిజైన్, నాకు వచ్చింది బెడ్రూమ్ డిజైన్. నువ్వు నా దాంట్లో ఏం చూస్తావు? ఆయన నువ్వు బెడ్రూమ్ లో కంటే బాత్రూమ్ లోనే ఎక్కువ ఉంటావు కదా, అదే గీసుంటావు. చూపించు. ఎరా ఇంకేనాలంటారా సింగిల్ గాని? ఆ సిఎస్సి బ్రాంచ్ అంటే తిరిగితే ఎవరొకరు దొరుకుతారు కదా. ఇప్పుడు నన్ను హెల్ప్ చేయమంటావా చెప్పు. ఎరా ఎక్కడికే బంకా? డబ్బులున్నాయా? నేను ఎత్తాను లేరా, తర్వాత చూసుకున్నాను. చలో పదా క్యాంటీన్కి వెళ్దాం. ఏ క్యాంటీన్కి వెళ్దాం? పదకూడదు కదా మన వాళ్ళందరినీ. మీరు రండి.